నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ అన్వేష్ చాలా కాంట్రవర్సీ అయితే అవుతుండు. ప్రపంచ యాత్రికుడిగా అందరికీ పరిచయమైన వ్యక్తి. అయితే హిందూ దేవతల గురించి తప్పుగా మాట్లాడడం కానీ, సీతమ్మ తల్లి గురించి తప్పుగా మాట్లాడడం కానీ, హిందూ పండితుల గురించి తప్పుగా మాట్లాడడం కానీ, ఇలా చాలా విషయాల గురించి అయితే కాంట్రవర్సీ అయితే అయ్యిండు. 2026లో అందరి రహస్యాలు బయట పెడతా ఎవరిని విడిచిపెట్టినాను కూడా అయితే చెప్పిండు. అయితే రీసెంట్గా నా అన్వేషణ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే డిలీట్ అయింది. అతను కూడా ఒక వీడియో అయితే చేసిండు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ అయినా కూడా పర్లేదు, నాకు 2 ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటాయి, 2 యూట్యూబ్ ఛానల్ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్లో ఒకటి యూట్యూబ్ ఇంకో అకౌంట్ డిలీట్ అయినా కూడా పెద్ద పని లేదు, నాకు పెద్ద ప్రాబ్లం లేదు అని అయితే చెప్పిండు. అయితే నిన్న మళ్ళీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే రిటర్న్ అయితే వచ్చింది. దానికి క్లారిఫికేషన్ అసలు ఏమైంది అని కూడా ఒక వీడియో అయితే చేసిండు అన్వేష్. అయితే తప్పేందంటే ఇక్కడ అన్వేష్ అందరినీ చాలా పిక్చర్లను అయితే ఎత్తుండు. ఎందుకంటే క్లియర్గా సీతమ్మ తప్పుగా మాట్లాడినా అని చెప్పిండు. ఇంకో కూడా తప్పు జరిగిపోయింది అని చెప్పిండు. చాలామంది దానికి సపోర్ట్ చేసి తప్పు జరిగిపోయింది కదా అన్న మాట అయితే మాట్లాడుతున్నాడు. అయితే చిన్న లాజిక్ ఏంటంటే అది లైవ్ వీడియో కాదు, అది రికార్డెడ్ వీడియో. సో తప్పుగా మాట్లాడిండు, అయిపోయింది. వీడియో రికార్డ్ చేసి పెట్టేసిండు, అయిపోయింది. కానీ ఆ వీడియో ఎడిట్ చేసేటప్పుడు కూడా కంపల్సరీ చూసుకుంటాడు. చూసుకొని కూడా అది డిలీట్ చేయకుండా అంతే ఉంచాడు. అంటే అది కావాలని చేసినట్లే, తప్పు దొరికిందని చెప్తున్నాడు కానీ అది కావాలని చేసినట్లే. ఇచ్చిన లాజిక్ అయితే చాలామంది మర్చిపోతున్నారు. మరి హిందూ సంఘాలు కూడా కోపంగా అవుతున్నాయి, కంప్లైంట్లు అయితే ఇచ్చినా మరి పోలీసులు ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారో తెలియదు. యూట్యూబ్ ఛానల్ కూడా బ్యాన్ చేయాలా అని చెప్పి అయితే హిందూ సంఘాలు అయితే కంప్లైంట్ అయితే ఇచ్చినాయి. మరి ఇది ఈ అన్వేష్ స్టోరీ ఎక్కడ వరకు అవుతుందో తెలియదు, ఇంకే అతను ఏం చేస్తాడో తెలియదు. హిందూ సంఘాలు కోపంగా అవుతున్నాయి. ఇది మరి ఎక్కడి వరకు దారి తీస్తుందో తెలియదు. కానీ కొన్ని జనాలు అయితే పిక్చర్లు అయితే ఎత్తుండు, కావాలని కొన్ని కామెంట్స్ చేసి వైరల్ కావాలని, కాంట్రవర్సీలు కావాలని, ఇంకెక్కువ ఫేమస్ కావాలని అయితే అన్వేష్ అయితే చేస్తున్నాడు. కానీ ఫైనల్గా అది ఎక్కడికి వస్తుందో తెలియదు, చూద్దాం.